ఏదైనా తినాలంటే అదృష్టం చేసుకోవాలి. ఏదైనా చేయాలంటే మన చేతిలో కళ ఉండాలి. బిర్యానీ అనమాట. బిర్యానీకి నాకు చాలా మంచి పెద్ద స్టోరీ ఉంది. నాకైతే అసలు బిర్యానీ చేయడమే రాదు. పెళ్ళవ్వక ముందు బిర్యానీ ఎలాంటిది కూడా బయట తినడానికైతే డబ్బులు లేవు. అంతగా తినేవాళ్ళం కాదు. మా అమ్మ ఎప్పుడో ఎలాగో చేస్తే అదే తిన్నట్టు నాకైతే గుర్తులేదు. పెళ్ళవ్వక ముందు రెస్టారెంట్‌కి వెళ్ళి తినడం ఇలాంటివి ఏమీ కూడా లేదు. పెళ్ళైన తర్వాత కూడా చాలా తక్కువేని. అప్పుడప్పుడే వెళ్ళి తింటాం బిర్యానీ. కానీ ఇప్పుడు నేనైతే బిర్యానీలో స్పెషల్ అనమాట. ఎలా చేసినా సరే బిర్యానీ అయితే చాలా బాగా వస్తుంది. నాకు నేను పొగడకూడదు, కానీ తిన్నోళ్ళు చెప్తే చాలు అందరు కూడా అంటారు బిర్యానీ అయితే చాలా బాగుంటుందని చెప్పేసి. ఇంకా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేశాను. తర్వాత అయితే తెచ్చి దానికి కుక్కర్లో వండేసాను అనమాట. కుక్కర్లో వండడం వల్ల పీసులు అనేవి మెత్తగా అయ్యి మా పిల్లలు అయితే చక్కగా తింటారు. అందుకే నేను నార్మల్ దమ్ బిర్యానీ కంటే ఇలాగే ఎక్కువగా ప్రిపేర్ చేస్తానన్నమాట. నిజంగా చాలా చాలా టేస్టీగా వచ్చింది. చాలా యమ్మీగా కూడా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి ఫస్ట్.